భారతీయ పురాణాల పుటల్లో దాగియున్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. గరుడ పురాణం ప్రకారం మరణించిన వారి ఆత్మలు స్వర్గానికి ప్రయాణించే మార్గంలో వైతరణి నదిని దాటడానికి భూమిపై చేసిన దానధర్మాలే తెప్పలుగా మారతాయని వివరిస్తుంది. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు శివుని ఆదేశం మేరకు తమిళ భాషకు మొదటి వ్యాకరణాన్ని బోధించి తమిళ సాహితీ పితామహుడిగా నిలిచాడు. పుష్కర సరస్సు సృష్టికర్త బ్రహ్మదేవుడు తన చేతిలో నుండి జారిన ఒక పవిత్ర పద్మదళం భూమిపై పడటం ద్వారా ఏర్పడిందని పురాణాలు చెబుతాయి. ఇంద్రధనస్సులోని 7 రంగులు కేవలం కాంతి విశ్లేషణ కాదు, అవి సప్తర్షులకు ప్రతీకలని వారి దివ్య జ్ఞాన కిరణాలను భూమిపై ప్రసారం చేస్తాయని వేదాలు వివరిస్తాయి. దేవేంద్రుడి వాహనం ఐరావతం క్షీరసాగర మథనంలో కాకుండా కామధేనువు సురభి ఆనంద బాష్పాల నుండి ఉద్భవించిందని ఒక అరుదైన గాథ. పవిత్ర గంగానదిలోని ప్రతి నీటి బిందువులో నువ్వోమనే ఆది ధ్వని నిక్షిప్తమై ఉంటుందని, సకల పాపాలను ప్రక్షాళన చేయగలదని కొన్ని పురాణాలు వివరిస్తాయి. వాయు పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో చేసిన అశ్వమేధ యాగం కేవలం రాజ్య విస్తరణకు మాత్రమే కాదని, అది రాజు యొక్క అదృశ్య ఆధ్యాత్మిక శక్తిని పెంచుతున్న ప్రజలకు సకల శుభాలను ప్రసాదించేదని చెబుతారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో శివుడి నట రాజరూపం కేవలం నృత్యానికి ప్రతీక కాదని, ఆయన నృత్యంలోని ప్రతి కదలిక విశ్వంలోని కాలచక్రను నియంత్రిస్తుందని, సమయాన్ని సృష్టించిలయం చేస్తుందని నమ్ముతారు. రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి రాయిపై రాముని నామం చెక్కబడటమే కాకుండా సప్తర్షులు తమ మంత్రాలతో వాటిని ఆశీర్వదించి అవి సముద్రంలో తేలియాడేలా చేశారని స్థానిక కథలు చెబుతాయి. అగ్ని పురాణం ప్రకారం ప్రతి ప్రాచీన దేవాలయంలో ని గర్భగుడి కేవలం విగ్రహం ఉన్న ప్రదేశం కాదని, అది విశ్వంలోని శక్తి కేంద్రాలకు ప్రతీక అని, భూమిలోని అయస్కాంత శక్తులను ఆకర్షించి ఆధ్యాత్మిక కంపనాలను సృష్టిస్తుందని చెబుతారు. ఈ కథలు ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలె, వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.